ఏం పేరు మీ పేరు? ఎవరిది? వ్యాపారాల. ఓకే. పంట చాలా నాణ్యంగా ఇంతకుముందు. నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఎన్ని నెలల పైరు ఇది? 3 నెలల పైరు. ఎన్నిసార్లు పిచికారి చేసినారు ఇప్పుడు? 3 సార్లు పిచికారి చేసి. 3 సార్లు. అప్పుడే పూత స్టేజ్కి వచ్చింది, కొంచెం కాయ పడి చెట్టుకి 5-10 కాయ ఉంది. 3 నెలలకి 3 సార్లు పిచికారి చేసినా కూడా దోమ, త్రిప్స్, నల్లి, పురుగు ఉధృతి చాలా తక్కువ ఉంది. అది ఏంటి అనేది మీకు అర్థమైందా? గ్యాప్ 4 నెలల గ్యాప్ పెట్టాము, చెట్టు గ్రోతింగ్ బాగా వచ్చింది. అంటే మొక్కకి మధ్య సాల్కి మధ్య గ్యాప్ ఎంత బాగుంటే మొక్క కూడా అంత బాగా ఎదుగుదల ఉంటుంది. త్రిప్స్ కానీ, మైట్స్, దోమ ఉధృతి కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇది ప్రతి రైతు పాటిస్తే వాళ్ళ పంట కూడా ఇలాగే ఆరోగ్యవంతంగా ఉంటుంది. వాళ్ళు పాటించాలి సార్. పాటిస్తే బాగుంటుంది. మందులు బాగా పనిచేసాయి. మందు బాగా పనిచేసిందా? మీకు ఇంకోటి, పిచికారీ చేసుకునే కూడా స్పేస్ ఎక్కువ ఉండేదాని నుంచి మందు బాగా పడుతుంది. మీరు ఏ మందు పిచికారీ చేసినా కూడా డైరెక్ట్ మొక్క మీద మొక్క అంతా తడుస్తుంది అనమాట. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మన రైతులు ఏం చేస్తారంటే 2.5 అడుగులు లేదా 3 అడుగులకి 2 అడుగులకు కానీ పెట్టేస్తారు. అది చాలా తప్పు. ప్రతి రైతు మిమ్మల్ని చూసి ఈ విషయం అయితే ఫాలో కావాలి. ఇప్పుడు దాదాపుగా మన దగ్గర చాలా మంది వస్తున్నారు రైతులు. 3 నెలల పైరుకే 10 సార్లు కొట్టినాం, 12 సార్లు కొట్టినాం పిచికారీ అంటున్నారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు 3 సార్లు అయింది అంతే అని. 3 సార్లు అంటే దాదాపుగా వాళ్ళ పెట్టుబడి ఎంత తగ్గిందో మీరే చెప్పండి. మీకంటే 3 ఇంతలు ఎక్కువ పెట్టుబడి పెట్టినారు వాళ్ళు, అయినా ఇంత క్లారిటీగా మొక్కలు లేవు వాళ్ళవి.